హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము నూనె వంకాయ కూర చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుందండి. ఇది రాగి ముద్దలేకి, చపాతీలేకి, రైస్లేకి, దేంట్లోకైనా బాగుంటుందండి. చూస్తా ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు తీసుకొని వేయించేసుకుందాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నువ్వులు త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొండేసి కొబ్బరి కొద్దిగా వేసేసుకుందాము. అందులోకి చెక్క కొద్దిగా, లవంగాలు ఒక 3, అలాగే నువ్వులు వేయించుకోండి నువ్వులు కూడా తీసేసుకుందామండి. అలాగే మిరప్పొడి 1.5 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసేసుకుందాము. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి. అలాగే ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ తీసుకుందాము. మీ రుచికి తగినట్టుగా తీసుకోండి. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, పౌడర్ లాగా. ఇప్పుడు అల్లం ఒక ఇంచు సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. అలాగే తెల్లగడ్డ ఒకటి ఈ విధంగా పొట్టు తీసుకొని వేసేసుకుందామండి. అలాగే ఆనియన్ కూడా ఒక ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకొని, అలాగే టమోటా కూడా ఒకటి కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. వాటర్ వేయకుండా టమోటా వేస్తాం కాబట్టి మెత్తగానే అయిపోతుంది. కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి, గట్టిగానే ఉండాలి ఈ మసాలా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇందులో ఈ మసాలాలోకి ఈ విధంగా ఆయిల్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. లేకపోతే ఒకసారి మిక్సీ కూడా ఇట్లా పట్టుకోవచ్చు, ఆయిల్ వేసుకొని అంతా బాగా కలిసిపోతుంది. లేకంటే ఈ విధంగా అయినా కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వంకాయని కట్ చేసేసుకుందామండి. తొడుము పొడుగుగా ఉంటుంది కదండి, కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా 4 స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి వంకాయని. ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలండి. వాటర్లో కొద్దిగా ఉప్పు వేసినామంటే వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ స్టఫ్నంతా వంకాయలోకి పెట్టేసుకుందామండి. ఈ విధంగా స్టఫ్ చేసేసుకుందాం వంకాయలోకి. మధ్యలో అన్నిట్లోకి ఈ విధంగానే పెట్టేసుకోవాలి మసాలా అంతా లోపలికి. ఈ విధంగా పెట్టేసుకుందామండి. మిగతావన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసేసుకొని అవి చిట్లిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒకటొకటి వేసేసుకుందామండి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకోవాలండి, కదపకుండా ఇట్లా మూత పెట్టేసుకుంటే 2 మినిట్స్ ఈ విధంగా చూడండి మగ్గిపోతాయి బాగా. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలండి. మిగతా మసాలా కూడా ఉంటుంది కదండి, మిగిలిండే మసాలా కూడా ఇందులోకి వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా 1 మినిట్ ఆ మసాలాని కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ మనకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి మనము వాటర్ వేసేసుకుందామండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఉడికేయాలకు సరిపోతుందండి, చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుందామండి. అంతే అండి, వంకాయ కూర రెడీ అయిపోయింది, నూనె వంకాయ కూర. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. లేకంటే గిన్నెలో అయినా ఉడకబెట్టుకోవచ్చండి మీరు. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.